ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పొద్దున్నుంచి జరుగుతున్నాయి. సో, మొత్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న అభ్యర్థి పూల రవీందర్ ఇక్కడ ఖమ్మంలో రికాబదార్ స్కూల్‌లో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చారు. సో, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ కూడా తను. సో, ప్రస్తుతం అభ్యర్థి పూల రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా అభ్యర్థితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో, సార్ చెప్పండి. దాదాపు మీరు బహుజన వాదంతో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. అంటే ఏ విధంగా ఓటింగ్ సరళి అంటే ప్రచారం ఏ విధంగా నడిచింది? ఈరోజు అంటే మీరు ప్రతి ఒక్క సెంటర్‌కి తిరిగి వచ్చారు. ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది సార్ ప్రధానంగా? నేను గతంలో సుమారు ఒక 3.5 దశాబ్దాల పాటు మా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్నా, పనిచేసినాను. ఈరోజు తిరుగుతూ ఉంటే బహుజన బిడ్డ పోటీలో ఉన్నాడు. మేమందరం ఐక్యమత్యంగా గెలిపించాలనేటటువంటి ఒక యూనిటీ ఈరోజు కనిపించింది. ఎన్నాళ్ళు ఇంకా వెనకబడి ఉండాలి? ఇప్పుడు మన వాడు వచ్చిండు, ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఈ గెలుపు, ఈ ఎన్నిక రవీందర్ది కాదు, ఇది బహుజనుల ఎన్నిక అని చెప్పి నిరూపించుకునే విధంగా బాగా అత్యధిక సంఖ్యలో కదలి వచ్చి ఓటేసింది. ఈరోజు నేను మా బహుజన బిడ్డలకు ఇంతటి యూనిటీతో వచ్చి పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా వాళ్ళు ఏమంటున్నారు అంటే, పోయి ఓటేసి వచ్చి అడ్వాన్స్ కంగ్రాట్స్ అన్నా, అయిపోయింది, మీ విజయం సాధించారు, కష్టపడ్డాం, మనం గెలుస్తున్నాము అనే ఈ గెలుపు, ఇది ఒక పూల రవీందర్ యొక్క గెలుపు కాదు, ఇది బహుజనుల గెలుపు. ఈ గెలుపుతో రాజకీయాల్లో ఒక పెను మార్పులు జరగబోతాయి, ఒక రాజకీయ మలుపు జరగబోతా ఉంది. సమాజంలోనే ఇది ఒక ఆత్మగౌరవ పోరాటంగా తీసుకున్నారు బహుజనులంతా. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మరి పూర్తి స్థాయిలో ఇంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది అంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలా, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలా అని చెప్పి అందరూ కదిలి వచ్చారు. సార్ ప్రధానంగా అంటే ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తున్న పరిస్థితి పడతాం. సో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షాన బీఆర్ఎస్ పార్టీ కానీ అభ్యర్థులను నిలబెట్టేందుకు వెనుకడుగేసిన పరిస్థితి కనపడతాం. అసలు ఎందుకని ఇటు అధికార పార్టీ కావచ్చు, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి అభ్యర్థులు ఎందుకు కరువారంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో? వాళ్ళకి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈ టీచర్స్ దాంట్లో మరి ఎందుకు నిలబడాలనుకున్నారా, ఇంకేమనుకున్నారు, కానీ ఇది మాత్రం నిజంగా ఇవాళ నేను చెప్తా ఉన్నాను, అసలు ఎట్లా కదిలి వచ్చిండ్రు అంటే ఒక ప్రవాహంలాగా బహుజనులంతా బయటికి వెళ్ళి వచ్చారు. అది మహిళా టీచర్లు కానీ, జెంట్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ, ఆచార్యులు కానీ అందరూ కదిలి వచ్చిండ్రు. ఇది ఒక మూమెంట్, ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఈరోజు బహుజన ఉద్యమం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇది అవసరం ఈ సమాజానికి. ఎందుకంటే సమానత్వం అనేది చాలా ముఖ్యం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా వెనుకబడుతనం, పోటీ చేయడానికే భయపడడం, ఇవన్నీ చేసే పరిస్థితులు కనిపించాయి. ఈరోజు ముందుకు వచ్చిన తర్వాత మా వాడు నిలబడ్డాడు, ఇది మేము ఖచ్చితంగా నిలబడి కొట్లాడి గెలిపిస్తాము అని చెప్పి బయటకు వచ్చిండ్రు. ఇది చాలా చాలా ఒక మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ టీచర్ ఎమ్మెల్సీగా పూల రవీందర్ గెలిస్తే టీచర్స్కి ఏం చేస్తారు సార్? నేను ఉన్నదే టీచర్ల కొరకు, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్లో కాదు. నాకు ఒకే ఒక్క పని, 3.5 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా నేను టీచర్ల కొరకే పనిచేస్తున్నా. రేపు కూడా గెలిపించిన తర్వాత ఈ బహుజన బిడ్డల కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు, మా బహుజనులైనటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యుల యొక్క సమస్యల కొరకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివే పిల్లలు బహుజన పిల్లలే, పనిచేసే టీచర్సు, లెక్చరర్సు వాళ్ళందరూ కూడా బహుజనులే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 95% ఉన్నారు. అందుకొరకు ఆ సమాజాన్ని మనం ఎప్పుడైతే బాగు చేస్తామో, ఆ సమాజాన్ని ఎప్పుడైతే అభివృద్ధిలోకి తీసుకొస్తామో, అప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి సమానత్వం కనిపిస్తుంది. ఆ రకంగా బహుజనుల యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క సంక్షేమం కొరకు ఖచ్చితంగా నిలబడి కొట్లాడతా. నేను ఏ సమస్య పరిష్కారం చేసినా అందులో 90% అది
లాభం జరిగేది మా బహుజన బిడ్డలకే. కాబట్టి నేను నిలబడి కొట్లాడి సామరస్యంగా అది ప్రభుత్వంతో, ముఖ్యమంత్రులతో, మంత్రులతో మాట్లాడి పని చేపిస్తాను. విననప్పుడు ఎంతటి కొట్లాటకైనా కొట్లాడి పోరాటం చేసి సాధిస్తా తప్ప ఏ ఏ మూమెంట్లో అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా వదిలిపెట్టేది లేదు. ఫైనల్ క్వశ్చన్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కొన్ని అనుబంధ పార్టీలు ఉన్న సంఘాలు కూడా కొన్ని టీచర్లకు కొన్ని తాయిలాలు కూడా ఇచ్చారనే ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇక లాస్ట్కి వచ్చే వరకు ఇక అది ఒక సామెత ఉంది. ఇక ఆ సామెత చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు, ఇది ఉపాధ్యాయ వర్గం కాబట్టి. కానీ మీరు అన్న పని చివరికి ఆ పని కూడా వాళ్ళు కూడా పార్టీలు ఇండైరెక్ట్గా దొడ్డిదారిన అభ్యర్థులకు పైసలు ఇచ్చి వాళ్ళను ఆ తాయిలాలతో చేసుకోవాలని చెప్పి చివరి వారం రోజుల్లో తిప్పలబడరు. మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా, మీరు ఏమి చేసినా మా బహుజన బిడ్డలు తొక్కి ముందరికి వెళ్ళిపోయి గెలిపించుకునే పని చేస్తారు. ఆ మూమెంట్ వచ్చింది, ఆగది. ఇది దీన్ని ఎవడు ఆపలేడు. చూసారు కదా, పూర్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న పూల రవీందర్ నా గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. బహుజన వాదంతో బరిలో నిలబడ్డ పూల రవీందర్ అంత దాదాపు ఉపాధ్యాయులు కూడా, పిల్లలు కూడా, బహుజన పిల్లలు, బహుజన విద్యార్థులు, బహుజన టీచర్లు ఎక్కువగా ఉన్నారు. టీచర్ల సమస్యలపై నేను ఎప్పుడు అందుబాటులో ఉంటూ టీచర్ల సమస్యలపై ప్రభుత్వంతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ కూడా దాదాపు ముగిసినట్టే కనబడుతోంది. మరి కొంత సేపట్లో ఓటింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. ఇక్కడ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం కూడా చేరుతాయి. సో ఎమ్మెల్సీ ఎన్నికల భవితవ్యం మార్చి 3వ తారీఖు కూడా వెలువడింది. సో చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఒకసారిగా. అంటే ప్రధాన పోటీ కూడా మా ఇండిపెండెంట్ అభ్యర్థి పూల రవీందర్ అలాగే అలిబెల్లి నర్సిరెడ్డికి ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డి కూడా తను అటు వేరే వర్గంలో బరిలో ఉన్నారు. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పూల రవీందర్ రెడ్డి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే బహుజన వాదం కూడా ఒక కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. బహుజన వాదంతోనే నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిలబడ్డాను, ఎట్లా ఎట్టి పరిస్థితులైనా ఎవరికి వారే ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి ఎవరికి వారే పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓటింగ్ సరళి దాదాపు ముగిసినట్లే. ఈ ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా మార్చి 3న నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో టీచర్ ఎమ్మెల్సీ భవితవ్యం కూడా మార్చి 3వ తారీఖు తేలనుంది. సో వేచి చూద్దాం, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ప్రధానంగా కనబడుతోంది. ఇది ఇక్కడ నుంచి తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.